నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈ రోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మిస్టర్ వాసు గారు ఉన్నారు. వారితో మాట్లాడి రియల్ ఎస్టేట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. హాయ్ వాసు గారు, ఎలా ఉన్నారు? హాయ్ అజయ్. వాసు గారు, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మొత్తం అమరావతిలో ఉంది, హైదరాబాద్ మొత్తం డౌన్ ఉంది. అసలు ఎందుకు, ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ప్రతి ఫీల్డ్లో సాఫ్ట్వేర్ రంగంలో ఒక్కోసారి పడుతుంటుంది, లేస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్ పడుతుంటుంది, లేస్తుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా అలా ఉంటుంది. కాకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే రెండు మార్కెట్లు ఉంటాయండి. ఒకటి బయ్యర్ మార్కెట్, రెండు సెల్లర్ మార్కెట్ అంటారు. బయ్యర్ మార్కెట్ అంటే ఏంటి? రేట్లు తగ్గేటప్పుడు బయ్యర్ హ్యాండ్ మీద ఉంటుంది కంట్రోలింగ్. ఓకే. ఇప్పుడు సెల్లర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతకు అమ్ముతావు అంతకు అమ్ముతావు కాదు. మార్కెట్లో చాలా ఉంటాయి. కొనడానికి మనుషులు తక్కువ ఉంటారు. కానీ రియల్గా చెప్పాలంటే బయ్యర్ మార్కెట్ అంటే బయ్యర్కి నచ్చే ప్రైస్లో కొనుక్కోవచ్చు. రియల్ ఎస్టేట్ పడిపోతే అది బయ్యర్ మార్కెట్ అంటారు. సెల్లర్ మార్కెట్ అంటే ఏంటి? బిల్డర్స్ నేను 10,000కి మించి స్క్వేర్ యార్డ్ నేను తగ్గించను, లేదా స్క్వేర్ ఫీట్ తగ్గించను, డిమాండ్ ఎక్కువ ఉండేటప్పుడు సెల్లర్ మార్కెట్ అయిపోద్ది. అంటే బిల్డర్ చెప్పిన మాటకి, డెవలపర్ చెప్పిన మాటకి మనం కొనాలి. ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గినది అది వాస్తవమే, 100% వాస్తవమే. ఖచ్చితంగా అమరావతిలో పెరిగింది. ఇది కొంతమంది డైజెస్ట్ చేసుకోలేరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా. కాకపోతే నేను ఏంటంటే నేను రెండింటిలోనే రియల్ ఎస్టేట్ చేస్తాం అనమాట మా యొక్క సంస్థ నుంచి. సో ఇక్కడ ఏంటంటే కానీ వాస్తవాలు ప్రజలకు చెప్పాలి కదా, ఎందుకు పడిపోయిందని. ఒకటి, ఇందులో పొలిటికల్ ఇది ఉంటుంది, పొలిటికల్ సినారీ ఉంటాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ప్రతిదానికి ఒక ఎమోషన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర పీపుల్ ఏమంటారు, మా సొంత ల్యాండ్, మా సొంత గడ్డ మీద మేము కొనుక్కోవాలి, అందులో తప్పులేదు. కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గ్లోబల్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇప్పుడు వరకు ఎంత పడిపోయిందంటే ఇంకొక 4 years వరకు ఎవరైనా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి, సార్ ఎక్కడ పెట్టాలి హైదరాబాద్లో అంటే. ఇంకొక 4 years వరకు హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయొద్దంట నేను. ఇంతకుముందు ఇదే హైదరాబాద్లో షాద్నగర్ బెంగళూరు హైవేలో నేను చాలా ప్లాట్లు అమ్మా, ముంబై హైవేలో చాలా ప్లాట్లు అమ్మా, అలాగే వరంగల్ హైవేలో కూడా చాలా ప్లాట్లు అమ్మా. అది కాకపోతే ఇప్పుడు ఎందుకు పెట్టద్దు అంటున్నానంటే, ఎప్పుడు కూడా రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్లో పెట్టాలి. మనకి ఎప్పుడు అంటే రైట్ ప్లేస్ లేదంటారా హైదరాబాద్లో? ఇప్పుడైతే ప్రజెంట్ పెట్టకూడదండి. ఎందుకు పెట్టకూడదంటే, కంపేర్ టు అమరావతి ఇక్కడ పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంటు ఖచ్చితంగా అమరావతిలో పెడితే ఖచ్చితంగా నెక్స్ట్ 4 to 5 yearsలో మీ అమౌంట్ చాలా రెట్లు పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే హైదరాబాద్ ఆల్మోస్ట్ వెస్ట్ సైడ్ ముంబై హైవే వైపు ఆల్మోస్ట్ రేట్లు పెరిగిపోయండి. ఇప్పుడు పెరగడానికి కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయిన తర్వాత మీరు పెట్టిన తర్వాత ఇంకేం పెరుగుతుంది? ఏదైతే పెరగాల్సిందో దానికంటే ఎక్కువ పెరిగింది హైదరాబాద్. ఇప్పుడు అమరావతి ఇప్పుడు పెరుగుతుంది. ప్రతి ఇంటెలిజెంట్ ఇన్వెస్టరు, ప్రతి తెలివైన ఇన్వెస్టర్ కూడా ఇప్పుడు ఎవరైనా పెట్టాల్సి వస్తే అమరావతిలో పెట్టమంటాను. అమరావతిలో కూడా ఎక్కడ పెట్టాలంటే మన CRDA కారిడార్ ఏదైతే ఉందో, డెవలప్మెంట్ గ్రోత్, మన హైకోర్టు ఇదైతే ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల 5 kilometers, అలాగే 10 kilometers, 15 kilometers, 20 kilometers, 30 kilometers సరౌండింగ్లో మీరు ఎక్కడ పెట్టినా ఓకే. ఖచ్చితంగా నెక్స్ట్ 5 years 10 years. కాకపోతే ఎవరికి పెట్టినా సరే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. అంటే పిల్లల భవిష్యత్తు కోసమో, వివాహాల కోసమో, లేదంటే నెక్స్ట్ మీ రిటైర్మెంట్ ప్లాన్ కోసమో, దీనికోసమో పెట్టాలి. ఎందుకంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి మించిన ఇన్వెస్ట్మెంట్ ఇంకెందులోనే లేదనమాట. ఎందుకంటే అండి మేము ప్రతిరోజు వింటూనే ఉన్నాం, అమరావతిలో ఈ డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే ఈ రోజు చూసిన డెవలప్మెంట్ మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకా పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఎవరైతే పెడతారో ఖచ్చితంగా వైజాగ్లో అయినా పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో అయినా పెట్టుకోవచ్చు. ఈ 2 ప్లేస్లు ఇప్పుడు పెట్టి వాళ్ళు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనమాట. మళ్ళీ హైదరాబాద్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే నెక్స్ట్ 4 years తర్వాత పెట్టుకోమంటారు హైదరాబాద్లో. కానీ ఇప్పుడు అమరావతి అని చెప్పేసి అంటున్నారు కదా, అమరావతి అండ్ వైజాగ్ కూడా చెప్తారు, ఎన్ని కిలోమీటర్ సరౌండింగ్స్లో పెట్టుకోవచ్చు అంటారు? బేసిక్గా చెప్పాలంటే అండి, మనం అంటే ఇన్వెస్టర్లో 4 types ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, ఒకరు అప్పర్ మిడిల్ క్లాసు, నెక్స్ట్ హై ఇన్వెస్టర్ అనమాట. హై ఇన్వెస్టర్స్ విల్లాసు లేదంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు కొంటారు. సో వాళ్ళకి అంటే ఎక్కువ సినారియో 80-90% అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు. సో ఎప్పుడు కూడా హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు 50-60 kilometers ఇటు సైడ్ మీరు బెంగళూరు హైవే తీసుకుంటే షాద్నగర్, బాలానగర్ మొత్తం హైవే, బెంగళూరు హైవే మొత్తం ఒక 100 kilometers వరకు వెళ్ళిపోయింది. అమరావతి కానీ వైజాగ్ కానీ ఎక్కడైనా పెట్టాల్సి వస్తుంది. 3 గమనించాలండి. ఒకటి రోడ్డు కనెక్టివిటీ, 2 రైల్ కనెక్టివిటీ, 3 ఎయిర్ కనెక్టివిటీ, అలాగే ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అలాగే అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా, అలాగే ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా వస్తున్నాయా, అలాగే అక్కడ మాల్స్ కానీ లేదంటే హాస్పిటల్స్ కానీ లేదంటే ఇండస్ట్రీస్ కానీ ఏం వస్తున్నాయి, అలాగే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏం జరుగుతుంది,
ఉంది. ఇప్పుడు అలాగే స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ ఏమైనా వస్తున్నాయి, కనెక్టివిటీ ఎలా ఉంది, ఇది ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ పెట్టాల్సిందే, నో డౌట్ అనమాట. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే మనకి కొత్త కొత్త కంపెనీ వాళ్ళకు నివాసం ఉండడానికి ల్యాండ్ కావాలి, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. ఏదైనా మెయిన్ కనెక్టివిటీ, మెయిన్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇక్కడ 10 కిలోమీటర్, 20 కిలోమీటర్, 30 కిలోమీటర్. ఇప్పుడు అమరావతిలో హైదరాబాద్ లాగా 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్ల దూరం పెట్టాల్సిన అవసరం లేదు. 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లలోనే మంచి ల్యాండ్స్ దొరికేస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో చెప్తున్నారు అమరావతిలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇప్పుడు అమరావతిలో ఉదయాన్నే వెంచరేస్తే సాయంత్రంకి అయిపోతున్నాయి. కానీ అది మీకు మీ దాకా తెలియట్లేదు. ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి వైజాగ్, రాజమండ్రి, అలాగే విజయవాడ, అమరావతి బిల్డర్స్తో ప్రతిరోజు నేను ఫోన్లో మాట్లాడుతుంటాను. ఎన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయి, ఎలా ఉంది మార్కెట్ అనేది. ఇంకా డెవలప్మెంట్ అయిన తర్వాత చూద్దాం అనుకుంటే, ఒకటి భూమి కొన్ని తర్వాత వెయిట్ చేయాలి తప్ప కొనక ముందు వెయిట్ చేయడం కాదు. మళ్ళీ చెప్తున్నాను అండి, భూమి కొన్ని తర్వాత వెయిట్ చేయండి. ఈ ప్రపంచంలో నేల తల్లిని నమ్మిన వాళ్ళు ఎప్పుడు కూడా మోసపోయేటట్టు చరిత్రలో లేదు. సో మీరు 10 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్లో అమరావతిలో కానీ వైజాగ్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా ఓకే. అయితే వైజాగ్లో అయితే భోగాపురం పెట్టుకోవచ్చు, కొత్త వలస పెట్టుకోవచ్చు, అచ్యుతాపురం పెట్టుకోవచ్చు. అమరావతిలో 30 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎక్కడ పెట్టుకున్నా ఓకే. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటే, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్లో నేను చెయ్యాలి అని అనుకుంటే, ఇప్పుడున్న తక్కువ ప్రైజ్లో హైదరాబాద్ టు విజయవాడ హైవే, అమరావతికి వెళ్ళే సింగిల్ రోడ్ అనమాట. అది మంచి డిమాండ్. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ, చోటుప్పలు, అంబర్పేట, పెద్ద అంబర్పేట ఇవన్నీ ఉంటుంది. ఆ రోడ్లో ఎక్కడ పెట్టినా ఓకే. సో విజయవాడ హైవేలో, హైదరాబాద్లో ఎవరు పెట్టినా సరే మంచి రిటర్న్స్ అయితే తీస్తారు. నైస్ వాసు గారు. అలాగే చాలామంది వరకు రైట్ ప్లేస్లో, రైట్ ఏరియాస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ దాకా రావాలంటే మీరు అప్రోచ్ అయితే మీరు హెల్ప్ చేస్తారా, మీరు అడ్వైస్ చేస్తారా? డెఫినెట్గా అండి. నా సంకల్పం వాస్తు గ్రూప్ అయినా నా కంపెనీ పేరు, నా ప్రాపర్టీ అడ్వైజర్ అనమాట నేను. సో మీరు ఎన్ఆర్ఐ కస్టమర్లైనా కానివచ్చు, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కానివచ్చు, మీరు ఒక మంచి ప్లేస్లో హైదరాబాద్లో కానివచ్చు, వైజాగ్ కానివచ్చు, అమరావతి కానివచ్చు, మీకు కనుక నాకు ఒక మంచి ప్రాపర్టీ కావాలి, జెన్యూన్ ప్రాపర్టీ కావాలి, నెక్స్ట్ 5 years 10 yearsలో మంచి రిటర్న్స్ కావాలనుకుంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టయితే ట్రూగా, జెన్యూన్గా మీకు మంచి ప్రాపర్టీ అడ్వైజర్ ఇచ్చి, వీలైతే మా ద్వారానే మీకు నచ్చిన ప్లేస్లో మీకు కొనిపించడం అనేది జరుగుతుందండి. ఆఫ్టర్ దట్ మీకు సర్వీస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎందుకంటే వీఆర్ డూయింగ్ విత్ ప్యాషన్ అనమాట. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్ చేసేది ప్యాషన్ కోసం చేస్తున్నాం. అలాగే మంచి పబ్లిక్ మంచి నాలెడ్జ్ ఇవ్వాలి, అలాగే మంచి రిటర్న్స్ రప్పించడమే అనేది మా యొక్క మెయిన్ మోటివ్. సో అదండి. నైస్ బాస్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.